ఇవాళ శవాలను ఇవ్వకపోవడం బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇది ఏ ప్రమాణం మీద నిలుస్తుంది? అది నైతిక ప్రమాణం కాదు, రాజ్యాంగ ప్రమాణం కాదు, ప్రజాస్వామ్య ప్రమాణం కాదు, అంతర్జాతీయ ప్రమాణం కాదు. సార్ చెప్పినట్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎట్లా శవాలని అసలు వాటిని ఎట్లా గౌరవించాలి? శవాలను గౌరవించమనేది మన నాగరికతలోనే ఒక భాగంగా, నాగరికత ఎవాల్వ్ అవుతున్నది, అది పరిణామం చెందుతున్న క్రమంలో శవాన్ని మనం ఎలా గౌరవించాలి, దానం ఎలా చేయాలి అనడానికి కూడా శాస్త్రాల్లో కూడా దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఇది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కూడా, వాళ్ళు నమ్మే హిందుత్వ ప్రకారం కూడా ఇది నిలవదు. సార్ చెప్పినట్టు రామాయణం చదివితే రామాయణంలో రాముడు రావణ్ణి డెడ్ బాడీని ఎట్లా ట్రీట్ చేయాలి అనేటువంటిది ఆయన చెప్పడం మీద ఇస్తుందో, పోనీ ఆ ప్రమాణం కానీ అంతర్జాతీయ ప్రమాణాలు కానీ సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ కానీ ఏ ప్రమాణాలకి నిలవదు. ఇవాళ మీరు శవాలను ఇవ్వకపోవడం, బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, 4-5 రోజులు అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ శవాలు ఇస్తారేమో. కేశవరావు గారి తమ్ముడు ఆయన ఏమన్నా అంటే, మా అన్న శవాన్ని ఇస్తే మా పిల్లలకు చూయిద్దాం అనుకున్నాం, ఆయన పిల్లలు ఎప్పుడు చూడలేదు కనుక మా పిల్లలు చూయించే దహనం చేద్దాం అనుకున్నాం. మేము ఇన్ని రోజులు ఇక్కడ ఎదురు చూసాం. చివరికి ఆయన ఆగ్రహంగా ఆయన ఏమంటే, మేమెప్పుడు ఆయన భావజాలంతో మేము అంగీకరించలేదు, కానీ ఇవాళ మేము మమ్మల్ని అందరినీ నక్సలైట్లని మమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేయండి అని కూడా అంత ఆగ్రహం దాకా తీసుకెళ్ళారు. అంటే ఎందుకు అసలు కాల్చినట్టు, బాడీస్ని ఎందుకు దహనం చేసినట్లు? అంటే మరి శవాలకు భయపడుతున్నారా? శవాలకు భయపడ్డ తర్వాత ఇక రాజ్యం ఎలా అవుతుంది? అది రాజ్యము దానికి ఉండే బలము, దానికి ఉండే వేలాది సంఖ్య లక్షలాది సంఖ్యలో ఉండే బలము, ఇంత ఆయుధాలు ఇంత పెట్టుకొని అక్కడ ఒక శవానికి మీరు భయపడి శవము కళ్ళు బయటకు వస్తే ప్రజలు స్పందిస్తారేమో, పెద్ద ప్రొసెషన్ జరుగుతుందేమో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో అనే రాజ్యము అది ఎట్లా అసలు పరిపాలించగలరు? రాజ్యానికి ఆ మాత్రము విశ్వాసం లేకపోతే తన మీద తనకు